సార్ మీ పేరు? రఘురామ్. రఘురామ్. ఏం చేస్తుంటారు సార్? ఇంకేం చేయమంటావు, రిటైర్ అయ్యి అప్పుడే 25 సంవత్సరాలు అయింది. ఓకే. ఆ, ఎట్లా ఉన్నాయి సార్ రాజకీయాలు ఫాలో అవుతుంటారా మీరు? రాజకీయాలు ఫాలో అవటం ఏంటి, రాజకీయాలు మా చుట్టూ తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉంటే చుట్టూ జనం ఎక్కువగా వాళ్ళతోనే మూవ్ అవుతూ ఉంటాం. ఎస్, కరెక్ట్. ఓకే సార్, ఎట్లా ఉంది ప్రస్తుతం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి ఏమో ఎన్నికలకు సిద్ధం, వచ్చే ఎన్నికల్లో 175 కొడతా అంటున్నాడు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు. వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి ఎట్లయినా అధికారం దించేస్తాము, జనసేన తెలుగుదేశం కూటమే అధికారంలోకి వస్తున్నారు. ఎలా ఉన్నాయి వాస్తవంగా చూస్తే? ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అందరూ ఏకమైనా ఏమైనా సరే జగన్మోహన్ రెడ్డిని ఓడించడం వాళ్ళ తరం కాదు. ఎందుకు తరం కాదు? అతను నిస్వార్థంగా చేస్తాడు. ఏ విధమైనటువంటి ఆఖరికి ఆయన పార్టీలోనే ఆయనకు వ్యతిరేకులు లేరు నిజం చెప్పాలంటే. సొంత పార్టీ ఎమ్మెల్యేలే బయటకు వెళ్ళిపోతున్నారు సార్ అని కొంతమంది ఈ మధ్య మినిమిడి జ్ఞానం కలిగిన వాళ్ళు వెళ్ళిపోతారు. ఎంతమంది ఒక 5% అయ్యారేమో మహా అయితే. 5% అవుట్ ఆఫ్ 175 5% లెక్కేసుకోండి ఎంతో, మీరే చెప్పండి. అంతే. జగన్మోహన్ రెడ్డి ఏం కాదంటారు, ఏం చేయలేరు అంటారు? ఏమీ కాదు. వీడికి అసలు ఈ మిగిలిన పార్టీ వాళ్ళకి అసలు అభ్యర్థులు దొరకత వస్తున్నారు. వాళ్ళు దొరికిన వాళ్ళు నెగ్గడం కష్టం. అంటే ప్రజలంతా కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి వైపు ఎవరూ లేరని చెప్తున్నారు కదా. అని ఎవరు చెప్తున్నారు? వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క టీవీల్లో చెప్పుకుంటున్నారు, అంతేగాని జనం ఎవరు చెప్పుకోవట్లేదు. జనం అంతా వీడి వెనకాలే ఉన్నారు, ఇతని వెనకాలే ఉన్నారు. జగన్ ఏం చేశారని జగన్ వెనకతలు ఉండాలి. ఏం చేశారు? 151 సీట్లు ఇచ్చాడు. అంటే చేస్తాడని ఇచ్చారు, ఓకే చేసాడు కదా. ఏం చేశాడు ఇప్పుడు? కనపట్లేదా మీకు? కాలేజీలు కట్టాడు, 14 కాలేజీలు కడుతున్నాడు. అందులో 5 6 అప్పుడు ఆల్రెడీ ఓపెనింగ్ స్టేజ్కి వచ్చేసి మిగిలిన అండర్ ప్రాసెస్లో ఉన్నాయి. ఏంటంటే మెడికల్ కాలేజీలు మామూలు కాలేజీలకు ఇట్లా గవర్నమెంట్ ఇవన్నీ కూడా, ప్రైవేట్ వాళ్ళకి కాదు. ఏం చేసాడు? అభివృద్ధి ఏం లేదు అంటున్నారు కదా. మరి లేదంటే ఎవరు చెప్పారు? అభివృద్ధి నిజం చెప్పాలంటే అభివృద్ధి అనేది ఖచ్చితంగా గత 2 సంవత్సరాల నుంచి విపరీతంగా అభివృద్ధి పెరిగింది. అది కూడా చెప్తున్నాను. అంతకుముందు 2 సంవత్సరాలు కరోనాలో కూడా చాలా జాగ్రత్తగా జనం ఎంత సుభిక్షంగా ఉన్నారు. నిజం చెప్పాలంటే మీరు నమ్మరు. సుభిక్షంగా ఉన్నారు, పండ్లు పాటలు లేకపోయినా సరే తిండికి లోటు లేకుండా జరిగింది. జగన్మోహన్ రెడ్డి వల్ల ఈ రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, రాజధాని కూడా లేదు. చంద్రబాబు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది. 5 ఏళ్లలో రాజధాని లేకుండా ఉందా? అంతకుముందు రాజధాని ఉందా చెప్పండి? అంతకుముందు అమరావతి అనేది ఒక రాజధాని పెట్టి ఒక తాత్కాలిక సచివాలయం కావచ్చు, ఇవన్నీ ఎక్కడ పెట్టాడు? అమరావతిని ఎక్కడ నేషనల్ హైవేకి 40 మైళ్ళ దూరంలో పెట్టేస్తే అది అభివృద్ధి అవ్వాలంటే దానికి రోడ్లు, ఒక బస్సు వెళ్తుంటే, ఒక బస్సు కాదు, ఒక 4 వీలర్ ఒకటి వెళ్తుంటూ ఇంకో దానికి చోటు దొరకడం రోడ్లో వేశాడు మొన్నటిదాకా కూడా. ఇది వచ్చిన 5 ఏళ్లలో ఫ్రీగా జరుగుతున్నాయి. బాగుందంటారు జగన్ పాలన. చాలా. అంటే మరి సొంత చెల్లెలే జగన్ పాలన బాగోలేదని చెప్తుంది, మీరేమో సొంత చెల్లెలు మొన్నటిదాకా ఏం చెప్పింది? మా అన్నంత వాడు లేడట. కాంగ్రెస్ అంత వ్యవహారం ఇంకోటి లేదండి. కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ తిట్టకూడదు నిజం చెప్పాలంటే. ఆవిడ కాంగ్రెస్ పాడైపోయింది, వృద్ధులైపోయారు, వాటి ఏదో చెప్పాలి. కానీ కాంగ్రెస్ ఇప్పుడు తిడుతోంది, మళ్ళీ కాంగ్రెస్లో చేరింది. కాంగ్రెస్ను వృద్ధి చేస్తానంటుంది. ఏమిటి చేసేది? అది జన్మైతేనా దానికి ఆవిడకి సీటు కూడా ఎక్కడ దాదు. ఒకవేళ ఎక్కడ నిలబడ్డా ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు ఎలాగా పోయాడో అలా పోవాల్సింది. అంటే వైఎస్ఆర్ కుమార్తె కదా సార్, రాజశేఖర రెడ్డికి చాలా మంది అభిమానులు ఉన్నారు, దివంగత నేత కుమార్తె కాబట్టే చూడటానికి వస్తారు అమాయక జనం, అంతే. అందుకనే అంటే ఆమె వైసీపీ అధికారం రావడానికి పాదయాత్ర చేసింది, చాలా కష్టపడింది కదా సార్. పాదయాత్ర చేయలేదని అలా. దానికి తమ్ముడు అన్నగారు నేను జైల్లో ఉన్నాను, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు. పర్మిషన్తో వచ్చింది. జనం కూడా ఆదరించారు. ఇంచేత అన్న పేరు చెప్పింది, తండ్రి పేరు చెప్పుకుంది, తన పేరు చెప్పుకోవాలి, గుర్తుపెట్టుకో. వాళ్ళకి ఇచ్చింది గౌరవం, వాళ్ళని చూసి వస్తున్నారు జనం. అది మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్కి చాలా సినీ గ్లామర్ ఉంది, చాలా మంది అభిమానులు ఉన్నారు, స్వచ్ఛందంగా సభలకు తరలి వస్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఏమి ఉండదా జగన్కి? బాగా మంచి ప్రశ్న. గ్లామర్ ఈ మధ్య వచ్చిందండి ఆయనకి, లేకపోతే ఇదివరకు నుంచి ఉందా నాకు తెలియక అడుగుతా.
మరి 5 ఏళ్ల క్రితం ఓడిపోయాడు, ఎలా ఓడిపోయాడు? 2 చోట్ల ఓడిపోయాడే, ఒక చోట కూడా కాకుండా. వాళ్ళ అన్నయ్య ఏమో 2 చోట్ల పెడితే ఒక చోట ఓడిపోయి ఒక చోట ఎక్కాడు. వీడు అది కూడా లేదు కదా. ఎవరు మరి గొప్ప చెప్పండి. గ్లామర్ గురించి చెప్పారు కదా. బీజేపీ వచ్చినా ఏమి పీకలేదు, అది కూడా చెప్పు. బీజేపీ కూడా కలిపే ఏమి వీడు వెంట్రుక ముక్కు. బీజేపీ కూడా ఇతర మీద ఆధారపడి చంద్రబాబు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు, అంతకన్నా డబుల్ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు కదా. ఏమండి నిన్నటిదాకా ఏమన్నాడు చంద్రబాబు? నిన్నట్టేదో ఒక 3 నెలల క్రితం 4 నెలల క్రితం దేశం అంతా నాశనం అయిపోతుంది, ఇది ఉగాండా అయిపోయింది, అడుక్కు తినే శ్రీలంక అయిపోయింది, ఉగాండాలో లాగా అడుక్కు తినేవాళ్ళు అవుతారు, చివరికి రోగాలతో చస్తారు జనం అని ప్రచారం చేశాడు. అటువంటి వాడు ఇవాళ రోజున మరి ఏ రకంగా ఇస్తాడు అదే వ్యక్తి చెప్పండి. సంపద సృష్టిస్తా అంటున్నాడు ఆయన. ఏంటి ఎక్కడ 5 ఏళ్ళు ఇచ్చారు ఛాన్స్, ఏం సృష్టించాడు? ఏం కట్టాడు? పనికి మళ్ళీ బిల్డింగ్లు 4 కట్టి అవి కూడా అన్ఫినిష్డ్ చేసి వాడికి దారిలో తెన్ను లేకుండా, కనీసం లిఫ్ట్లు కూడా లేకుండా, కనీసం మెట్లు ఏమి లేకుండా చేసినట్టు సన్నాసి వాడు. ఆయన గురించి చెప్తే ఇంకా నేనేం మాట్లాడినాక జగన్కి పోటీ లేదంటారు ఎంతమంది వచ్చినా? ఎటువంటి పరిస్థితిలో పోటీ లేదు. ఇక్కడే సార్ మీది గుంటూరేనా? మేము గుంటూరు, మా తాత ముత్తాతల నుంచి గుంటూరు. అంటే ఇక్కడ ఎక్కడ సార్? అంటే 2 ఉన్నాయి, ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది. మీది ఏ ప్రాంతంలో, ఏ నియోజకవర్గంలోకి వస్తుంది? ఈస్టా వెస్టా? ఇది వెస్ట్ అండి. వెస్ట్. అంటే ఇప్పుడు రజనీ గారు మీకు ఇక్కడ మరి ఎలా ఉండబోతుంది సార్? రజనీ గారు గెలుస్తారా లేదంటే టీడీపీ గెలిచే అవకాశం? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే వైసీపీ మరి గత ఎన్నికల్లో టీడీపీ గెలిచింది కదండి. టీడీపీ కొద్ది మెజార్టీతో ఎక్కింది. వాడు 2 నెలల తిరగకుండా మా దాంట్లో చేరాడు. గుర్తుపెట్టుకోండి, అది కూడా మీరు గుర్తించాలి. అది గుర్తించారంటే మరి అంటే రజనీని ఎందుకు సార్ ఇక్కడ తీసుకొచ్చారు? చిలకలూరుపేట మంత్రి ఆమె అక్కడ ఓడిపోతుంది, సో అక్కడ ఓడిపోతుంది కాబట్టి అందుకే ఇక్కడ కూడా ఓడిపోయే సీట్లో కూర్చుని పెట్టారు తప్ప ఉపయోగం ఏం లేదంటున్నారు. ఇక్కడ ఓడిపోతుందంటే ఆవిడ ఏం చేత అక్కడ కమ్మల ఏరియాలో పెట్టుకుంది. ఏది ఆఫీసు చెప్పండి. దాడి కూడా చేశారు కదా. దాడి చేయించారు చేస్తే చేయండి. కమ్మాళ్ళ ఓట్లు మాత్రమే వస్తాయి. అవి కూడా అందరూ కూడా ఈ మాట వాళ్ళకి అవి కూడా రావు. అవి కూడా ఇస్తారు, గ్యారంటీ ఇస్తుంది. అంటే ఈ రజనీ మంత్రిగా ఉండి ఏం చేయలేదు చిలకలూరుపేటకి, అసలు జనాల్లో తిరగదు ఆమె, ఏదో జస్ట్ మేకప్ల పైన లిప్స్టిక్ల పైన పెట్టిన శ్రద్ధ ప్రజల పైన పెట్టదని చెప్తున్నారు, సమస్యల పైన. అని మేకప్ లేని వాళ్ళు ఎవరండి ఈ రోజున? ముసలాళ్ళు. నేను పౌడర్ రాసుకోతే బయటికి రాను, 80 ఏళ్ళ వాడిని. అమ్మ ఆడావిడ 40 ఏళ్ళ ఆవిడకి వయసు పౌడర్ రాసుకుంటే తప్ప. ఏ పిచ్చి మాటలు ఇవన్నీ. అంటే మరి ప్రజల్లో తిరగాలి కదా. ఆమె ఎట్లా ఉంటుంది మీరు చూస్తున్నారు? ఇక్కడ పార్టీ హౌస్ పెట్టిన ప్రజల్లో తిరుగుతుందా ఆమె రజనీ? బ్రహ్మాండంగా తిరుగుతుంది. వెరీ కాంపిటెంట్ ఉమెన్. అంతకాలం గెలుస్తుందా ఈ ఎన్నికల్లో? గెలుస్తుంది, గ్యారంటీ అంతే. అందుకో మా గురువుగారు అడగండి కావాలని చెప్తారు. మళ్ళీ జగనే వస్తారంటారు ఓవరాల్ గా? గ్యారంటీ. మా గురువుగారు ఆయన అడగండి చెప్తారు కావాలంటే. గురువుగారు రండి. సార్ మీ పేరు? వెంకట్రెడ్డి. ఏం చేస్తుంటారండి? నేను న్యాయవాదిని. అడ్వకేట్. ఓకే. గుంటూరా సార్ మీది? గుంటూరు. ఎట్లా ఉన్నారు సార్ ఓవరాల్గా పాలిటిక్స్? ఒక పక్క జగన్మోహన్ రెడ్డి సిద్ధమని, ఎన్నికలకు సిద్ధం అని చెప్పేసి ఆయన బహిరంగ సభలు పెడుతున్నారు. ఇటు పక్క చంద్రబాబు కదిలేరా అని అయితే ఈయన సభలు పెడుతున్నారు. ఒక పక్క జనసేనలో భారీగా ఎమ్మెల్సీలు కావచ్చు, ఎంపీలు కూడా చేరుతున్న పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే ఏం చెప్తారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తిగా మేనిఫెస్టోలో ఏదైతే పెట్టారో దానిని అమలు చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారి నుంచి తీసుకుంటే 14-19లో అతను సుమారుగా 600 హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి, ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. ఆ రోజున రాజధాని అమరావతిలో కడతానని చెప్పి ఓన్లీ గ్రాఫిక్స్ మాత్రమే చూపించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. రియాలిటీలో ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కరోనా కష్టకాలంలో కూడా పేదలని, బడుగు వర్గాలని ఆదుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడికి నక్కకి నాగలాగోనంత తేడా ఉంది. సరే, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు కలిసి పోటీ చేస్తున్నారు కాబట్టి ఏమన్నా ఇంపాక్ట్ ఉంటుందా అని అనుకుంటున్నారు. ఏదైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలుస్తున్నారో, కలిసిన దాని మీదట ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఓట్ షేర్ మళ్ళీ ట్రాన్స్ఫర్ అవ్వదు, ఒక పార్టీ నుంచి ఒక పార్టీకి ట్రాన్స్ఫర్ అవ్వదు. అది కాక జగన్మోహన్ 2014లో అయ్యింది కదా. 2014 రీజన్స్ వేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఉంది.
కానీ ఆ రోజున తటస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవజ్ఞుడని చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చిన పరిస్థితి. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతు రుణమాఫీ చేశారో ఆ విధంగా రైతు రుణమాఫీ చేస్తారని ప్రజలు భావించి సుమారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయవలసిన ఓట్లు సుమారుగా 10 లక్షల ఓట్లు పైగా చంద్రబాబు నాయుడుకి రావడం మూలంగా ఆ రోజున గెలవడం జరిగింది. లేదంటే ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి. ఒకటి చెప్పండి సీరియస్గా, అసలు జగన్ పని అయిపోయింది, జగన్ ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. ఆ రోజు అంటే ఒక్క ఛాన్స్ అని అవకాశం పాదయాత్ర చేసి ఒక్క ఛాన్స్ అని అడిగాడు కాబట్టి 151 స్థానాలు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు. కానీ ఈ 5 ఏళ్ళలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు, ఒక అసంత ముఖ్యమంత్రిలా పరిపాలిస్తున్నాడు. నెక్స్ట్ ఒక సైకో ముఖ్యమంత్రి జగన్ అని చెప్తున్నారు. ఎవరైతే సైకో ముఖ్యమంత్రి అని అంటున్నారో చంద్రబాబు నాయుడు గారి లేదా పవన్ కళ్యాణ్ లేదంటే లోకేష్, వాళ్ళు సైకోలు. ఎందుకంటే ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా మాట తోడటం కానీ లేదా ఇంకోటి చేయలే. అతను అభివృద్ధి ఏ విధంగా ఉందంటే ప్రజల సంక్షేమం, ప్రజలకి డబ్బిస్తే వాళ్ళు కొంచెం పైకి ఎదుగుతారనే చేయూత కానీ ఆసరా కానీ ఇలాంటి అమ్మఒడి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు తీసుకొని మనీని డంపింగ్ చేస్తే వాళ్ళకి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగింది. కొనుగోలు శక్తి పెరగటం ద్వారా అభివృద్ధి సాధ్యమైంది. అంతేకాకుండా ఈరోజు రాష్ట్రంలో నాడు నేడు కింద చూసుకుంటే స్కూళ్ళు కానీ హాస్పిటల్ కానీ అభివృద్ధి పదంలో పయనింపజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి గ్రామాలకు వెళ్తే గ్రామ సచివాలయము, ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు ఇవన్నీ ఏర్పడి ఇదంతా అభివృద్ధే కదా. ఈ అభివృద్ధిని చూసి ఓరవలేక వాళ్ళు ఎటుపోయిన పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున అమ్మఒడి కార్యక్రమం ఉంది. ఒక చిన్న ఉదాహరణ, అమ్మఒడి కార్యక్రమం ఉంది. జగన్మోహన్ రెడ్డి 15,000 ఇస్తా అన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000, 20,000 కానీ ఇస్తా అన్నాడు. అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రాన్ని నాశనం చేశాడన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్ కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ప్రకటిస్తూ ఉన్నాడు. మరి ఏ విధంగా చేస్తాడు అతను? అంటే సంపద సృష్టిస్తా అంటున్నాడు ఆయన. సంపద ఏ విధంగా సృష్టించాడు? 2014 నుంచి 19 వరకు ఏం సంపద సృష్టించాడు? రాజధాని కట్టలేకపోయాడు. రాజధాని అమరావతిని 33,000 ఎకరాలు సేకరించి అక్కడ గ్రాఫిక్స్ తప్ప ఏమీ మిగల్లా. చివరికి మా న్యాయవాదులకు సంబంధించి హైకోర్టు వస్తే హైకోర్టు ఈరోజు కారుతా ఉంది. తాత్కాలిక హైకోర్టు కడితే సుమారుగా 150 కోట్ల రూపాయలు వేస్ట్. అలాగే తాత్కాలిక సచివాలయం కారుతా ఉంది, అది 10,000 ఎస్ఎఫ్టీ కింద కట్టారు. ఎక్కడ? అంటే ప్రజలందరినీ సోమరపోతులు చేస్తున్నాడు జగన్ అని చెప్తున్నారు. సంక్షేమ పథకాలు అనేవి పేదలు పావర్టీ నుంచి బయటికి రావడం కోసం ఈ ప్రభుత్వాలు ఈ యొక్క కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏర్పడతాయి. పేదల్ని బయటికి తీసుకురావడం కోసం, పేదల్ని మధ్యతరగతి తీసుకురావడం కోసం జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తూ ఉన్నాడు. సోమరిపోతు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు కదా. ఆటో డ్రైవర్లకు 10,000 ఇస్తే వాళ్ళు ఆటోలో ఇంట్లో పండుకోవట్లేదు, ఒక నెల పని చేసుకుంటూనే ఉన్నారు కదా. అలాగే మిగతా కూలీలు కానీ ఎవరైనా కానీ అమ్మఒడి వచ్చినా ఎన్ని వచ్చినా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. ఈ తీసుకొని పిల్లల్ని చదివించుకుంటున్నారు చక్కగా. అంటే ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి సరిమ్లో కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ ఆశయ సాధనల కోసం, రాజశేఖర రెడ్డి ఆశయ సాధనాల కోసం నేను పనిచేస్తాను అనేసి సరిమ్లో అంటున్నారు. అంటే సొంత చెల్లికే జగన్మోహన్ రెడ్డి న్యాయం చేయలేదు, ఇంకా రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు అంటున్నారు. నేను దీని మీద ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా. అదే షర్మిలాకి రాజ్యసభ మంత్రి ఇస్తే కుటుంబ పరిపాలనని విమర్శించేది మనమే. ఈ రోజున కుటుంబ పరిపాలన అనే ముద్ర లేకుండా ఉండటం కోసం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలా గారికి ఏ పదవి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు బహుశా ఆ ఆలోచనతో. అయితే కాంగ్రెస్ పార్టీ అనేది చచ్చిపోయిన పార్టీ, ఈ దేశంలోనే చచ్చిపోతున్నటువంటి పార్టీ. ఇంకా కుంగిపోతూ ఉంది కానీ అది ఎప్పుడు పైకి లేవదు. ఎందుకంటే రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ ప్రజలకు నచ్చలేదు కాబట్టి ఈ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీ 0, 100 కంటే మళ్ళీ తక్కువ ఓట్లే వస్తాయి. షర్మిలా వచ్చినా, రాహుల్ గాంధీ వచ్చి తిరిగినా, స్వయంగా ప్రియాంక గాంధీ వచ్చి ఇక్కడ పోటీ చేసినా కానీ వచ్చేది ఆ 0.56. అంటే మరి పొత్తు ఓవరాల్గా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్, మరి పవన్ కళ్యాణ్ ఒక సినీ గ్లామర్ ఉంది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే జనం కూడా క్రౌడ్ కూడా చాలా దారుణ బీభత్సంగా వస్తుంటారు పరిస్థితి. ప్రతి ఎలక్షన్స్లో కూడా 19 ఎలక్షన్లో కూడా విపరీతమైన క్రౌడ్ వచ్చింది, కానీ ఓట్లు లేవు కదా. ఓట్లు లేని వ్యక్తులు మొత్తం పవన్ కళ్యాణ్తో ఉన్నారు. అంటే గతం 2014లో ఓట్లేదన్నారు, 19లో ఓట్లేదన్నారు, ఇప్పుడు 2024కి ఓట్లు రావంటారా వాళ్ళకి? మరి ఓట్లు వచ్చినప్పటికీ కూడా ఏదైతే కాపు నేస్తం ఉందో, కాపు నేస్తం ద్వారా కాపుకు సంబంధించినటువంటి మహిళలు మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ఉంటారు. 35 సంవత్సరాలు దాటిన ప్రతి కాపు నాయకుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారు. ఎందుకంటే రంగాన్ని హత్య చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి కాపులకి చేస్తున్నట్టు సంక్షేమం, అలాగే ఉప ముఖ్యమంత్రితో పాటు సుమారుగా 5గురికి ఏమో కాపులకి
మంత్రివర్గంలో స్థానం కల్పించినటువంటి, అంటే సామాజిక న్యాయం పాటిస్తూ ఏదైతే కులాల వారీగా ఉందో అలాగే సమాజంలో అట్టడుగురుగా వర్గాలు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మేము న్యాయవాదులుగా మేము ఎప్పటి నుంచో దగ్గర దగ్గర ఒక 30 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. మాకు లా నేస్తం కావాలని చెప్పి, లేదా న్యాయవాదుల సంక్షేమానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారిని 10 కోట్లు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళి అడగగానే లా నేస్తం జూనియర్ న్యాయ 5,000 ఇస్తున్నాడు ప్రతి నెల, 100 కోట్ల రూపాయలు, 10 కోట్లు రాజశేఖర రెడ్డికి 100 కోట్ల రూపాయలు న్యాయవాదుల సంక్షేమానికి ఇచ్చినటువంటి పరిస్థితి. అంటే న్యాయవాదులకే న్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని దాదాపుగా రాష్ట్రంలో మధ్యతరగతి నుంచి పూర్ పీపుల్ మొత్తం సమర్థిస్తారు. రాబోయే ముఖ్యమంత్రి ఆయనే. అంటే ఇక్కడ మీది వెస్టేనా, వెస్ట్ కాన్స్టిట్యూన్సీకి వస్తుందా? ఇక్కడ వెస్ట్లో ఎలా ఉండబోతుంది? గతంలో ఇక్కడ టీడీపీ కంచుకోటగా ఉంది వెస్ట్లో, ఎందుకంటే గతం 2000 అంటే 19 ఎన్నికల్లో కూడా టీడీపీ గెలిచింది ఇక్కడ, మళ్ళీ 2024 ఎన్నికలు కూడా టీడీపీయే గెలబోతుంది అంటున్నారు. మరి విడుదల రజనీ పరిస్థితి అంటే మంత్రిగా ఉన్నారు, ఆమెను తీసుకొచ్చి ఎక్కడ వేశారు వైసీపీ తరఫున, గెలుస్తుందా ఆమె ఈసారి ఇక్కడ? చిలకలూరిపేటలో ఎవరైనా గెలుస్తారు రజనమ్మ. నువ్వు వెళ్ళి గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో నువ్వు పోటీ చేస్తే నువ్వు గెలుస్తావు అక్కడ అని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా పంపించినటువంటి పరిస్థితి. రజనమ్మ గారిని స్వయంగా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు కూడా రజనమ్మని సుమారుగా 20 నుంచి 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించబోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆమె గతంలో పోటీ చేసినటువంటి ఇద్దరు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్ల ఓడిపోవడం జరిగింది. అది కూడా 2014లో అయితే మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్తో పాటు తటస్థులంతా కూడా చంద్రబాబు నాయుడు చేశారు. కానీ ఈ రోజున మన 2019లో తక్కువ ఓటు షేర్తో ఓడిపోయినటువంటి పరిస్థితి. ఈ రోజున రజనమ్మ అడుగు పెట్టగానే తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ను కూడా పెడతానికి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. రజనమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లో 20 నుంచి 30 వేల మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. రజనమ్మకి ఈ వెస్ట్లో పూర్తి మద్దతు ప్రజలు ఇస్తూ ఉన్నారు. చూస్తూ ఉంటే పేపర్లో అటు ఇట్లా చూస్తూ ఉంటే రజనమ్మకి ఇచ్చినటువంటి మద్దతు నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో లేదు, అంత మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకు ఇస్తారు మద్దతు? ఆమె చిలకలూరుపేటలోనే ఓడిపోతుంది. అసలు మంత్రిగా ఉండి అసలు ప్రజలు కానీ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజలు కానీ ఎక్కడ పట్టించుకోలేదు. అసలు మంత్రిగా ఉండి కూడా ఆమె చేయలేదు. ఆమె మేకప్ల పైన వీడియోల పైన పెట్టే శ్రద్ధ ప్రజా సమస్యల పైన పెట్టలేదని పెద్దగా చెప్తున్నారు కదా. అది పూర్తిగా ప్రతిపక్షాలు భయంతో చేసేటటువంటి ఆరోపణలు మాత్రమే. చిలకలూరిపేటలో ఏ క్యాండిడేట్ని పెట్టినా గెలవగలరు రజనమ్మ. వెస్ట్ కాన్స్టిట్యున్సీలో గత 2 ఎన్నికల్లో మనం ఓడిపోయాం, నువ్వైతే అక్కడ గెలుస్తావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి డబ్బులు గట్టిగా ఉన్నాయి, డబ్బులు పంచుతుందేమని తీసుకొచ్చారని మరి కొంతమంది చెప్తున్నారు. అవన్నీ ఆరోపణలండి. రాజకీయ పార్టీల్లో ఖర్చు అవుతూనే ఉంటుంది, అన్ని రాజకీయ పార్టీలు ఖర్చు పెడతారు, కానీ అది ఆరోపణ మాత్రమే. రజనమ్మ బాడీ లాంగ్వేజ్ చూసినా కానీ, రజనమ్మ యొక్క ఆలోచన విధానం చూసినా కానీ, రజనమ్మ యొక్క ప్రజలతో మమేకం అవుతాం అనే విషయం చూసినా కానీ, మళ్ళీ బీసీ మహిళ, విద్యావంతురాలు, చారిటీల ద్వారా అనేక కార్యక్రమాలు చేసినటువంటి రజనమ్మని గుంటూరు వెస్ట్ ప్రజలు ఆదరిస్తారు. ఆమె గెలవబోతాం. ప్రజలతో ఆమె కలవరు, ప్రజల దగ్గరికి రానవరు అని చెప్తున్నారు చాలామంది. అది చాలా దుర్మార్గమైనటువంటి విమర్శ. ఎందుకంటే ఆవిడ ఇప్పుడు వార్డుల్లో డివిజన్స్లో తిరుగుతూ ఉంటే ప్రజలతో ఏ విధంగా మమేకం అవుతుందో ప్రత్యక్షంగా పేపర్లలో చూసిన వ్యక్తిని, టీవీలో చూసిన వ్యక్తిని నేను. కనుక ఎటువంటి పరిస్థితుల్లో గెలవబోతా ఉంది. ఆ మీద చేసే ఆరోపణలు తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందో అనే కసితో వాళ్ళు చేస్తున్నారు తప్ప అవి చెప్పి ఆమె మీద చెప్పే ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలు. ఆవిడ గెలవబోతా ఉంది. మేడం మీ పేరు? కమలారఘురాం. కమలారఘురాం. ఏం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ని. కొంచెంగా కవితలవి కథలవి రాస్తాను. రాజకీయాలు ఫాలో అవుతుంటారా? పాలిటిక్స్ ఫాలో అవుతాను. గతం దగ్గరికి వెళ్ళకపోతే రాజకీయాల గురించి, ఎందుకంటే మా మామగారి కాలం నుంచి నెహ్రూ గాంధీతో సంబంధం ఉన్నవాళ్ళు. అవన్నీ వదిలేయండి, అవన్నీ మేము చూడలేదు, వింటమే కోడలుగా వచ్చి. ఇప్పుడు లేటెస్ట్గా ఆలోచిస్తే జగన్ని పిల్లలకి ఇచ్చే భవిష్యత్తు గురించి అతను ఎంకరేజ్ చేస్తే పిల్లలు పైకి వస్తే ప్రపంచంలో మన వాళ్ళుగా నిలబడతారు. తెలుగుదేశం కాదు, మన భారతదేశ పౌరులుగా నిలబెట్టే సత్తా వాళ్ళకు ఉంది. ఈ కాలం పిల్లలకి అతను ఇచ్చే ఎడ్యుకేషన్, ఫీడింగ్కి, చదువుకోవడానికి అన్నీ ఇస్తున్నాడు. పిల్లల వరకు ఆలోచిద్దాం, పెద్దవాళ్ళు అనవసరం. చెప్పండి. పిల్లలకి కట్టుకునే బట్టల దగ్గర నుంచి, పుస్తకాల దగ్గర నుంచి, ఫీజుల దగ్గర నుంచి తల్లి తండ్రి కష్టపడకుండా పిల్లల చదువు కోసం A to Z పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు. దట్స్ ఆల్. వాళ్ళు పైకి వస్తే వాళ్ళు నిర్ణయించుకోగలరు. చదువు నేర్పిన విజ్ఞానంతో ఆ పిల్లలు ఎక్కడికైనా ఐక్యరాజ్య సమితికి వెళ్ళి కూడా మాట్లాడి
మన గురించి మన దేశం గురించి చెప్పే సత్తువ వాళ్ళకి కలిగిస్తున్నాడు జగన్. ఇప్పుడు మధ్యలో మానేస్తే ఈ పథకాలన్నీ అతనే వస్తాడు. ఎందుకో తెలుసా, ఇవన్నీ మానేస్తే ఆగిపోతాయని చిన్నవాళ్ళకి మధ్యలో భోజనం పెట్టడం మానేస్తే లేవచ్చి పోరు కదా, ఫుల్గా తినాలనే ఉంటుంది. అందుకని వచ్చే కాలం చెప్పలేను కానీ రేపు మాత్రం అతనే వస్తాడు. జగనే వస్తాడు. అంటే స్కూల్ పిల్లలకు సంబంధించి ఇంగ్లీష్ మీడియం పెట్టడాన్ని, నాడు నేడు పెట్టడానికి చాలా మంది తప్పుపడుతున్నారు కదా ఇంగ్లీష్ మీడియం. తప్పండి. ఇప్పుడు గాంధీ గారు ఏం చెప్పాడు, సత్యాగ్రహం చెప్పారు. నెహ్రూ గారు ఏం చెప్పారు, వాళ్ళిద్దరు కొట్టుకోలేదా? నెహ్రూ గారు గాంధీ గారు కూడా కొట్టుకున్నారు. అందుకని రాజకీయాల్లో కొట్టుకోవడాలు, విమర్శించుకోవడాలు. చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉన్నాడు. విజనరీ లీడర్ అంటున్నారు చంద్రబాబు నాయుడు. నథింగ్. హైదరాబాద్ నేనే చేసా అంటున్నారు. ఎట్లా ఇప్పుడు ప్రతి వాళ్ళం మంచి పనులు ఎందుకు చేయమండి? ఏదో ఒక మంచి పని ప్రతి వాళ్ళం చేస్తాం. జగన్ చేయడం ఏంటి? గాంధీ గారు చేయలేదా? సాయిబులు వచ్చి పని మనకి చార్మినార్ కట్టలేదా? సాయిబులు వచ్చి ఎవరో మన దేశంలో ఉండి నిలబడ్డ వాళ్ళు ఏదో ఒక పని చేస్తారు వాళ్ళ కోసం అయితే, ఒక పేరు కోసం అయితే. అందుకని ప్రస్తుతం గురించి ఆలోచిస్తే జగన్ ఈజ్ బెస్ట్. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఆలోచించే వాళ్ళే పెద్దవాళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని అది చేస్తున్నాడు. దట్స్ ఆల్. బాగానే చేస్తుంటారా పిల్లల వరకు? అంటే నాడు నేడు విద్య కావచ్చు, బాగా చేస్తున్నాడండి. వాళ్ళకి చదువుకోవడానికి ఇస్తున్నాడు, పిల్లలు ఫీజు కట్టడానికి ఇస్తున్నాడు, తల్లిదండ్రులు బడి మానిపించే అవకాశం లేకుండా వాళ్ళని ఫీడ్ చేస్తున్నాడు అన్ని విధాలుగా. అందుకని జగన్ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తే భవిష్యత్తు పౌరులను ఎంకరేజ్ చేసినట్టు, అంటే ఎడ్యుకేషన్ డెవలప్ చేసినట్టు. అందుకని వీడు వస్తాడు ఇంకోటి వస్తాడు అది వేరే విషయం. కానీ నెక్స్ట్ వచ్చేది మాత్రం ఈ పథకాల కోసమైనా సొహం తిండి పెట్టే వాళ్ళని ఇన్ని వదిలిపెట్టరు. అంటే జగన్ ఈ పథకాలు పెట్టి ప్రజలందరినీ సోమరిపోతులు చేసేస్తున్నాడు. అది కరెక్టే. కాకపోతే పని చూపిస్తే బాగుంటుంది జగన్ కూడా. అది ఒకటి నేను కూడా ఒప్పుకుంటున్నాను. అంటే మీరు అంటున్నారు ఈ పథకాలు పెడుతున్నాడు కాబట్టి మళ్ళీ జగన్కి అవకాశం ఇస్తారు, తిండి పెడుతున్నాడు కాబట్టి మీరు అన్నారు. కానీ చంద్రబాబు కూడా ఇంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తా అని చెప్తున్నాడు కదా. మరి తాను అన్నాడు, ఇంతకుముందు ఇలేదు కదా. ఇతను వచ్చిన 5 ఏళ్ళ నుంచే ఇస్తున్నాడు, ఫస్ట్ నుంచే ఎంకరేజ్ చేస్తున్నాడు జనాల్ని. గుర్తుపెట్టుకోండి, 14 ఏళ్ళు ఉండి వీడు ఇచ్చాక నేను ఇస్తానంటున్నాడు. అంతేగాని తనంతట తనగా ఏమి ఇవ్వలేదు కదా. చంద్రబాబు ఏమిచ్చాడు చెప్పండి? మనం ఆలోచిద్దాం. నాకు తెలుసా ఏమి ఇవ్వలే, ఏమి ఇవ్వలే. ఎంతసేపు అయిన వాళ్ళకి పదవులు ఇచ్చుకోవడం తోటే. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ వెళ్తే ఇట్ ఈస్ నాట్ గుడ్ వే. మరి పవన్ కళ్యాణ్ పైన మీ ఒపీనియన్ ఏంటి మేడం? పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు, బెస్ట్ అంతవరకు. అంటే పార్టీ పెట్టాడు, 10 ఏళ్ళు అవుతుంది పార్టీ పెట్టి. కుదరదు. అంటే మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎట్లయినా ఓడిస్తామా అని చెప్తున్నారు కదా. మరి కానీ ఈసారి ఓడడానికి కుదరదని చెప్తున్నానుగా. జగన్కి సొహంలో వదిలేసి వెళ్ళారు ప్రజలు. జగన్ని సొహం తింటూ లేచిపోతారా? ఇప్పుడు మీరు అదే చెప్తున్నాను. ఇప్పుడు పిల్లలకి, చిన్నపిల్లలకి అన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు కొత్తవాడు వస్తే చిన్నపిల్లలకి ఇవ్వకపోతే వాళ్ళు డిస్టర్బ్ అయిపోరు. ఆడవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, ముసలమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు, పెద్దవాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, చదువులను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇంతకన్నా భవిష్యత్తుకి ఏం కావాలి? ఇంత చేస్తున్నాడని మీరు అంటున్నారు. మరి ఇంత చేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి సైకో అంటున్నారు కదా. ఎక్కడైనా అంటే గాంధీ గారిని అనలేదా? గాంధీ గారు గాడ్సే అనేవాడు మంచి దేశభక్తుడు. గాంధీ గారిని ఎందుకు చంపాడు? దేశభక్తుడేగా. రాజకీయాలు వేరు, నిత్య జీవితం వేరు. భవిష్యత్తు ఎప్పటికప్పుడు తాత్కాలికంగానే మనం బతుకుతాం, తాత్కాలికంగానే ఆలోచించాలి. మరి సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు అని చెప్తున్నారు కదా. నథింగ్ అండి. అది అసలు మనకి అంటే రాజకీయాలు పేపర్ వచ్చింది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి మనం ఎత్తి ఆవిడ గురించి మాట్లాడాలి, కానీ తప్పు. ఎందుకంటే ఇవాళ రావడం ఏంటి, మొన్న ఎప్పుడో రావచ్చుగా. వాళ్ళ నాన్నతో పాటు జగన్తో పాటు ఆవిడ కూడా ఒక పార్టీ పెట్టి ఆ రోజు నుంచి వస్తే ఆవిడ వచ్చేదేమో ముఖ్యమంత్రిగా. మనకేం తెలుసు? ఇప్పుడు జగన్ వచ్చినట్టే రాలేదుగా. అంటే మరి సొంత చెల్లె అన్నకు వ్యతిరేకంగా పోరాడుతుంది కదా, మరి జగన్కి ఏం మైనస్ అవ్వదా? అది అవ్వదు. ఎందుకో తెలుసా, అది ఫ్యామిలీ మ్యాటర్ అని తెలిసిపోయింది అందరికీ, రాజకీయం అని తెలిసిపోయింది. ఇంక రాదు. మళ్ళీ జగన్ వైపే ఉంటారంటారు? జగన్ వైపే ప్రస్తుతానికి. వచ్చే 5 ఏళ్ళు మాత్రం అతను కంటిన్యూ అండి. కారణం కూడా చెప్పేగా, పిల్లల కోసం, తల్లుల కోసం. ఇప్పుడు ముసలమ్మకి ఇస్తున్నారు, ఇంటి ఇళ్ళకి ఇస్తున్నారు, పిల్లలకి ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, చెప్పులు ఇస్తున్నారు. ఇంకేం కావాలి? పిల్లలు కడుపు నింపే తల్లి తండ్రి లాంటి వాడండి జగన్. ఇంకా చాలదా?
అంటే మీరు చూసిన ముఖ్యమంత్రులు ఇప్పటి వరకు చూశారు కదా, ఎవరు పరిపాలన మీకు నచ్చింది, ఎవరిది ప్రజలకు ఉపయోగకరంగా ఉందంటే ఎక్కువ శాతం? నాకు ఈ ప్రస్తుతం ఇతందే జగన్దే. ఎందుకో తెలుసా, ప్రతి వాళ్ళు ఇంతకుముందు ప్రాజెక్టుల కోసం వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాడు, కానీ నిత్య జీవితంలో పిల్లల గురించి, భవిష్యత్తు గురించి చిన్న చిన్న అడుగు నుంచి ఆలోచించింది జగన్. అది ఓకే, మళ్ళీ జగన్ గెలుస్తాడంటారు? అని అనుకుంటున్నాను. ఈసారికి మాత్రం అతనే.